తమ్ముడిపై చిరంజీవి కోరికను బయటపెట్టిన వినాయక్. దర్శకుడు వినాయక్ చిరంజీవికి ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. చిరంజీవిని అన్నయ్య అని పిలవడమే కాకుండా మెగా ఫ్యామిలీలో ఒక కుటుంబ సభ్యుడిగా కలిసిపోయే వినాయక్ ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి, అదే విధంగా తాను తీస్తున్న ఖైదీ నెంబర్ 150 గురించి అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేశాడు. 2003లో తాను ఠాగూర్ చేస్తున్న సమయంలోనే, అన్నయ్య, వదిన గారి కోసం నేను సినిమా చేయాలి, అలాగే పవన్ కూడా చేయాలి, ఇది వారిద్దరికీ నేను ఇచ్చిన మాట అని చిరంజీవి అప్పట్లో తనతో అన్న మాటలను బయటపెట్టాడు వినాయక్. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన బివి వినాయక్ తాను సినిమాలకు దర్శకత్వం వహిస్తానని ఎప్పుడు ఊహించలేదు అని అంటూ, కానీ జీవితం ఎన్నో అనుకోని మలుపులు తిరిగి చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించే అద్భుత అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ కామెంట్స్ చేశాడు. వినాయక్ తనకి 25 ఏళ్ళు కూడా నిండని వయసులో తమ కుటుంబానికి అప్పట్లో ఉన్న 25 లక్షల అప్పులు తీర్చాలని తాను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన విషయాన్ని బయటపెడుతూ, తన తండ్రి జీవించి ఉన్నప్పుడు తాను తీసిన సినిమా చూసి ఇది బాగోలేదు, ఇది బాగుంది అని చెప్పేవారు అన్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు, ఆయన చెప్పిన దాన్ని బట్టి తాను కరెక్షన్ చేసుకున్న సందర్భాలను కూడా బయటపెట్టాడు వినాయక్. అయితే తన తండ్రి పోయిన తర్వాత ఆయనలా చెప్పేవారు లేక తనకు కొన్ని ఫ్లాప్లు ఎదురవుతున్న విషయాలను బయటపెట్టాడు వినాయక్. ఇదే సందర్భంలో తాను చిరంజీవితో పనిచేసిన అనుభవాన్ని షేర్ చేస్తూ, చిరంజీవి ప్రతి విషయాన్ని దర్శకుడిని గుచ్చిగుచ్చి అడుగుతూ, దర్శకుడిని మెప్పిస్తూ తాను నటిస్తాడని చిరంజీవిపై తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు వినాయక్. చిరంజీవితో సినిమా అంటే ఎంత పెద్ద దర్శకుడికైనా టెన్షన్ ఉంటుందని, రాజమౌళి లాంటి గ్రేట్ డైరెక్టర్ కూడా చిరంజీవి అభిమానులకు మెప్పిస్తూ సినిమా తీయడం అంత సులువైన వ్యవహారం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు వినాయక్. దర్శకుడుగా తన వంతు ప్రయత్నం తాను ఏమాత్రం లోపం లేకుండా ఖైదీ నెంబర్ 150 విషయంలో చేశానని, అయితే ఆ మూవీ రిజల్ట్ వచ్చేదాకా తనకు టెన్షన్తో సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదంటూ వినాయక్ చేసిన కామెంట్స్ని బట్టి ఈ సినిమా రిజల్ట్ గురించి వినాయక్ ఎంత టెన్షన్ పడుతున్నాడో అర్థం అవుతోందని ఒక వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తుంది.